స్టార్ డైరెక్టర్ కైనా ఫ్లాపులు తప్పవు. కొన్నిసార్లు డిజాస్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అది జర్నీలో భాగం. కానీ శంకర్ కొని తెచ్చుకున్న డిజాస్టర్స్ మాత్రం అతని కెరీర్కు స్పీడ్ బ్రేకర్గా మారాయి. ఒకప్పుడు శంకర్తో సినిమా అంటే డ్రీమ్ అనుకున్న హీరోలందరూ ఇప్పుడు శంకర్ సినిమా అంటే అమ్మో అనేస్తున్నారు. అందుకే శంకర్ పూర్తిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే అదో వెండితెర అద్భుతం. అతని డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు శంకర్తో సినిమా అంటే తమిళంలోనే కాదు, తెలుగులోనూ నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక హీరోల సంగతి సరే సరి. ఏ డైరెక్టర్ కెరియర్లో అయినా డిజాస్టర్స్ సహజం. కానీ భారతీయుడు 2, గేమ్ చేంజర్ చిత్రాలతో శంకర్ నిర్మాతలను నిలువునా ముంచేశాడు. దీంతో శంకర్తో సినిమా అని హీరోలు ధైర్యం చేసినా నిర్మాతలు మాత్రం ససేమీరా అంటున్నారట. అందుకే శంకర్ ప్రస్తుతం ఇంటికే పరిమితమవుతున్నాడు. ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ భారతీయుడు 3. ఇది భారతీయుడు స్టోరీకి ప్రీక్వెల్. కానీ కమల్ డేట్స్ ఇవ్వడం లేదు. వన్స్ లోకనాయకుడు సెట్లోకి అడుగు పెడితే, శంకర్ ఏదైనా మ్యాజిక్ చేస్తే, భారతీయుడు 3 హిట్ అయితే అప్పుడు శంకర్ మళ్లీ పూర్వ వైభవం అందుకుంటాడు. అందుకే హీరోలందరూ ఇప్పుడు శంకర్ రిలీజ్ చేసే భారతీయుడు 3 పైనే ఫోకస్ పెట్టారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.